నేను తెలిసి తెలియక చేసిన ప్రతి పాపము నుంచి నన్ను క్షమించయ్య. లెక్కలేనన్ని పాపములండి మన జీవితాల్లో. నేనంట ఇప్పటికీ దేవునికి ఆయాసకరంగా మనం చేసేవెన్నో ఉంటాయి, అవునా కదా? నేనంట దేవుని మందిరానికి వచ్చిన దేవుని ప్రజలంగా ఈ రోజును కూడా దేవుణ్ణి ఆయాసపరిచి వచ్చి ఉంటామేమో, మనకు తెలియకపోవచ్చు. కొన్నిసార్లు ఎదుటి వ్యక్తిని సింపుల్గా హర్ట్ చేసేస్తాం, ఒక కఠినమైన మాట అలా వదిలేస్తాం. అది తప్పు కాదా? నరహత్య చేయటంతో సమానం అంట. ఒరే వ్యర్థుడా అని సింపుల్గా అనేస్తాం. కావాల్సిన అవసరం లేదు. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. ఆయన ఉగ్రత మన మీదికి రాకముందే ఆ ఉగ్రతను, గొర్రెపిల్ల ఉగ్రతను తాళగలిగిన వారు భూమి మీద ఎవ్వరు లేరండి. ఒక చిన్నది దేవుడు చూపించింది మనం టేస్ట్ చేస్తేనే భరించలేం భూమి మీద. కానీ ఆయన ఉగ్రత చాలా ఘోరంగా ఉంటుంది. ఆ ఉగ్రత దినం దేవుడు అంటూ ఉన్నాడు, ఆ దినము మీ మీదికి రాకముందే ఉరి వచ్చినట్టు వస్తుందంట. ఆ దినం మన మీదికి రాకముందే ఏం చేయాలంట? కుమారుణ్ణి కిస్ చేయాలంట. తండ్రిని కుమారుణ్ణి ముద్దు పెట్టుకోవాలంట. ఏంటి ముద్దు పెట్టుకోవటం? దేవుడు మనకి దొరకడు కదా. మైకేలు ఉన్నాడు, నాకు ముద్దు వస్తే దగ్గరికి పట్టుకొని నేను కిస్ చేస్తా, దొరుకుతాడు కాబట్టి నాకు. మరి కుమారుడు మనకి దొరకడు కదా ముద్దు పెట్టుకోవటానికి అని మీరు అనొచ్చేమో. ఆయన ఆత్మస్వరూపి. ప్రభుని ఎలా ప్రేమించగలము? దేవుని మందిరానికి వచ్చి ప్రభుని స్తుతించటం, ఆయనను ప్రేమించటం, ఆయన సన్నిధిలో ఆయనకు అర్పించటం, ఆయన్ని ప్రేమించటం, అది కూడా ప్రేమించటమే. తెలుసా మీకు? ప్రభుని ఇంకా ఎలా మనం ప్రేమించగలం? ప్రేమిస్తే, ఆయనను ప్రేమిస్తే మన జీవితాల్లో జరిగేది ఏంటి అని మనం ఆలోచిస్తే, ఒక పాపాత్మురాలైన స్త్రీ అంట ఆయనను విస్తారంగా ప్రేమించటం వల్ల ఏం జరిగిందో చెప్తారా? హల్లెలూయా. ఈ రోజున దేవుని ఆలయములో దేవుని ప్రజలముగా విస్తారంగా ప్రభువుని ప్రేమిస్తే మన పాపాలు విస్తారమా కాదా అండి? చెప్పండి. ఒకటి రెండేనా? నేను అనుకుంటా ఒకసారి అన్ని గుర్తు చేసుకుంటూ ఉంటా. నా బాల్యం మొదలుకొని, అంటే నేను ప్రభువుని ఎరిగింది అటు ఇటుగా యవ్వనంలోనే. కానీ ఒక్కొక్కసారి నా బాల్య పాపములన్నీ నాకు గుర్తొచ్చినప్పటి నుంచి కూడా, నాకు ఊహ వచ్చినప్పటి నుంచి నేను చేసిన ప్రతి తప్పిదము, ప్రతి పాపము అన్నీ గుర్తు చేసుకొని ఏం చేస్తా? దిగులు పడను. ప్రభు సన్నిధిలో, ప్రభువా నా బాల్య పాపములను కూడా నీ సన్నిధిలో క్షమించయ్య. నేను తెలిసి తెలియక చేసిన ప్రతి పాపము నుంచి నన్ను క్షమించయ్య. లెక్కలేనన్ని పాపములండి మన జీవితాల్లో. నేనంట ఇప్పటికీ దేవునికి ఆయాసకరంగా మనం చేసేవెన్నో ఉంటాయి, అవునా కదా? నేనంట దేవుని మందిరానికి వచ్చిన దేవుని ప్రజలంగా ఈ రోజును కూడా దేవుణ్ణి ఆయాసపరిచి వచ్చి ఉంటామేమో, మనకు తెలియకపోవచ్చు. కొన్నిసార్లు ఎదుటి వ్యక్తిని సింపుల్గా హర్ట్ చేసేస్తాం, ఒక కఠినమైన మాట అలా వదిలేస్తాం. అది తప్పు కాదా? నరహత్య చేయటంతో సమానం అంట. ఒరే వ్యర్థుడా అని సింపుల్గా అనేస్తాం. అలాగా దేవునికి ఆయాసకరమైనవి ఎన్నో ఉన్నప్పటికీ ఈ రోజున అవన్నీ కడిగివేయబడాలంటే విస్తారముగా దేవుణ్ణి ప్రేమిస్తే, కుమారుని ముద్దు పెట్టుకుంటే రేపొద్దున ఆయన సన్నిధిలో మనం ఉంటాం. ప్రభుని విస్తారంగా ప్రేమించటం నేర్చుకుందాం. ఎప్పుడో ఒకప్పుడు అలా ఉండేవాళ్ళమండి. ఒకప్పుడు అలా ప్రార్థన చేసేవాళ్ళం క్లుప్తంగా, ఒకప్పుడు అలా ప్రభువుని ప్రేమించేవాళ్ళం, ఒకప్పుడు ప్రభువుకి అలా మేము ఇచ్చేవాళ్ళం. కానీ ఈ రోజున ఒకప్పుడు నేను ప్రభు నామ మహిమ కోసం చిన్ని చెప్తే, ఈరోజు బల్ల కూడా ఉంది.
ప్రభు నమ్మిన తొలి దినాల్లోనే నా దగ్గర రెండు ఉన్నాయి. చేతిలో ఒక ఉంగరము, కాళ్ళకి పట్టీలు. ఒక మందిరంలో వెళ్ళాను నేను. దైవజనులు చెప్తూ ఉన్నారు, దేవుని మందిరం కట్టడం జరగబోతుంది, ఈరోజు మేమేమీ తీసుకురాలేదు దేవుని సన్నిధికి అని మీరు బాధపడాల్సింది ఏమీ లేదు, మీ దగ్గర ఏముంటే అది ఇచ్చి దేవుని మహింపరచండి అన్నారు. నేను బాధపడుతూ ఉన్నా, అయ్యో మందిరం కట్టడానికి నా దగ్గర ఏం లేదు కదా ఇవ్వటానికి. ఈలోపు నాకు గుర్తొచ్చింది, అవును నా దగ్గర రింగ్ ఉంది కదా, నేను ఎందుకు ఇవ్వకూడదు అని సింపుల్గా నేను అలా ఇచ్చేసా. ఏది సింపుల్గా, ఒకనాటి నా స్థితి అది, సింపుల్గా నా దగ్గర ఉన్నది నేను ఇచ్చా. చాలా చిన్నదే, అంత విలువ లేకపోవచ్చు, కానీ ఈ రోజున నా జీవితాన్ని దేవుడు ఎలా మహింపరిచాడు, దేవుడు నా జీవితాన్ని ఎలా మార్చాడు అంటే, నా దగ్గర ఏముందో అదే, నా దగ్గర ఉన్నదంతా దేవునికి ఇచ్చేసే స్థాయి దేవుడు నాకు ఇచ్చాడు. గట్టిగా మహింపర్దాం. విస్తారంగా ప్రభువుని ప్రేమిస్తే విస్తారంగా దేవుడు మన పాపాలని క్షమించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. 29వ కీర్తన 1వ వచనం చదువుతారా? దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహత్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములగు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. దేవుడు ఈ రోజున మనల్ని పిలుస్తున్నాడు ఒక పిలుపుతో. గాడ్స్ చిల్డ్రన్, దైవపుత్రులారా, వీరందరూ దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు. ఎంత గొప్ప ధన్యత అండి మనకిది. మన పిల్లల్ని చూడండి, చాలాసార్లు అరే కొడుకు అని పిలుచుకుంటాం కదా, కూతురు అని పిలుచుకుంటాం చాలామంది ముద్దుగా. కొడుకు, కూతురు, ఇట్రా మా కొడుకు, ఇట్రా. ఆయనకు అలా పిలవటం ఇష్టమైంది. దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి. ఏం ఆరోపించాలి? యెహోవాకు ప్రభావ మహత్యములను యెహోవాకు ఆరోపించుడి. ఆయన శక్తి ఎంత గొప్పదో, ఆయన బలము ఎంత గొప్పదో, ఆయన ప్రభావము ఎంత గొప్పదో మీరు తెలుసుకొని ఆయనకు ప్రభావ మహత్యములను ఆరోపించండి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. నామము, యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావము ఆరోపించండి. సపోజు ప్రైమ్ మినిస్టర్, నామం అంటే పేరు అని అర్థం. ప్రైమ్ మినిస్టర్ అనే ఒక పోస్ట్ ఉంది కదా, ఆ పోస్టును బట్టి, ఆయనకున్న అధికారాన్ని బట్టి మనం ఎలా గౌరవిస్తాం? ప్రైమ్ మినిస్టర్, పిఎం అంటే ఎంత గౌరవిస్తాం మనం? వస్తే వచ్చారులే, ఆయనతో నాకేం పని అన్నట్టు ఉంటాం. మా దగ్గరకు వస్తే, ఒక ప్రెసిడెంట్ వస్తే ఎలా ఉంటాము మన రియాక్షన్ ఎలా ఉంటుంది? వాళ్ళని గౌరవిస్తాం, అవునా లేదా? వస్తే వచ్చావులే అయ్యా, ఉంటే ఉంటావులే అయ్యా, మాట్లాడితే మాట్లాడతావు అన్నట్టు ఉండం. వారికి ఉన్న అధికారమును బట్టి మనం గౌరవిస్తాం కదా. దేవుడు అంటూ ఉన్నాడు ఈ రోజున, యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించండి. ఏంటి ఆయన నామము? యాహ్వే అని ఉంటుంది. దేవుడు పాత నిబంధనలో మోషేతో అంటాడు, మోషే అంటాడు, ప్రభా నువ్వేమో ఫరో దగ్గరికి వెళ్ళమంటూ ఉన్నావు, నాకేమో నోటి మాంద్యం ఉంది, నేను నత్తివాడను, నాకు మాట్లాడటమే రాదు. ఇజ్రాయేలు ప్రజల యొద్దకు వెళ్ళమంటావో, ఆ ప్రజలు నన్ను నమ్ముతారా? వాళ్ళు ఒకవేళ నీ పేరేంటి అని అడిగితే నేనేం చెప్పాలి అంటాడు మోషే. అప్పుడు దేవుడు అంటాడు, నేను ఉన్నవాడను. హల్లెలూయా. అంటే స్వయంభవుడు అని అర్థం. ఎవరు ఆయన్ని ఉనికిలోనికి తీసుకొని రాలేదు. ఆయనే మొదటి నుంచి ఉన్నవాడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన. ఆయన ఎవరు సృజించలేదండి, ఆయన తనకు తానే ఉనికిలో ఉన్నాడు, ఎవరి చేత సృజించబడలేదు. హల్లెలూయా. కీర్తనలో 90వ
కీర్తన 1-2 వచనాలు చదువుతారా? ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. ఎప్పుడున్నాడంటండి దేవుడు? చెప్పండి. పర్వతములు పుట్టక మునుపు భూమిని. ఇలాంటి దేవుని ఏ పేరు పెట్టి మనం పిలవగలం? పర్వతములు పుట్టక మునిపే ఉన్నాడు ఆయన. ఈ భూమి లోకము అనేది పడక మునిపే ఉన్నాడండి ఆయన. అందుకే దేవుడు అంటాడు, నేను ఉన్నవాడను అనువాడను. హల్లెలూయా, హల్లెలూయా. నిర్గమకాండము 6:6 కూడా ఒకసారి చదవండి. కాబట్టి నీవు ఇశ్రాయేలీయులతో ఇలాగు చెప్పుము, నేనే యెహోవాను. నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి, వారి దాసత్వములో నుండి మిమ్మును విడిపించి, నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మును విడిపించి, మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనై యుందును. హల్లెలూయా. నిర్గమకాండంలో అంటూ ఉన్నాడు దేవుడు, నేనే యెహోవాను. ఐ యామ్ దట్ ఐ యామ్. నేనే యెహోవాను. ఇశ్రాయేలీయులను ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించగలిగిన విమోచకుడను నేనొక్కడనే. ఈ రోజున నీవు అనుకుంటూ ఉన్నావేమో నా సమస్యకు పరిష్కారము నేనే సాల్వ్ చేసుకోగలను, నాకు వచ్చిన ఈ యొక్క సమస్య నుంచి నన్ను నేనే విడిపించుకోగలను, నాకు ధనం ఉంది, నాకు పలుకుబడి ఉంది, నాకు బంధువర్గము, నాకు సమస్తము చుట్టూ ఉంది, దీని నుంచి ఎలాగైనా బయట పడగలను అనుకుంటూ ఉన్నావేమో. దేవుడు అంటూ ఉన్నాడు, మన సమస్యలన్నిటి నుంచి దేవుడు బయటికి తీసుకుని వస్తే తప్ప, దేవుడు మనల్ని విమోచిస్తే తప్ప కొన్ని పరిస్థితుల్లో నుంచి బయటికి రాలేమండి. మనకు తెలుసు, మన జీవితాల్లో చాలా అనుభవించాము అటువంటి వాటిలో నుంచి. చాలాసార్లు బయటికి రావాలి అని చాలాసార్లు అనుకున్నా కూడా రాలేం మనం. 430 సంవత్సరాల బానిసత్వం నుంచి దేవుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకొని విడుదలిచ్చాంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన నామం చాలా గొప్పదండి. ఈ రోజున ప్రభుని స్తుతించటానికి, మహిమ పరచటానికి ఈ కీర్తన మనకి ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. ఆయన నామము మనం ఎరుగగలిగినప్పుడు, ఆయన నామాన్ని మనం ఇంకా తెలుసుకున్నప్పుడు, ఆయన నామమునకు ఎంత శక్తి ఉందో, ఆయన నామమునకు ఎంత ప్రభావం ఉందో ఎరుగగలిగినప్పుడు ప్రభుకి ఇంకా సమీపం అవ్వగలమండి. 12 సంవత్సరాల రక్తస్రావ రోగి ఒక అన్యురాలామే, కానీ ఆమెకున్న విశ్వాసం ఎంత గొప్పదో తెలుసా? ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు. నేను అంటాను, ఈ రోజుల్లో నాలో కూడా కొదువైంది ఇదేనేమో అనుకుంటా. ఆ విశ్వాసమే మనలో లేదు. ఇంతకాలం నుంచి మనం ప్రభుని వెంబడిస్తూ ఉన్నాం, కానీ అటువంటి విశ్వాసము మనలో లేదేమో అనిపిస్తుంది. మనకుంది వస్త్రపు చెంగు ముడితే చాలు. అలాగే తనకున్న ఆ విశ్వాసాన్ని బట్టి ప్రభు వారి వస్త్రపు చెంగు తాకిందట. ఏం వెళ్ళింది ప్రభులో నుంచి? మళ్ళీ చెప్పండి. ఆ ప్రభావము దేవుడు మనందరికీ ఈ రోజున విడుదల చేయునుగాక. ఆయన నామమునకు చెందవలసిన ప్రభావము ఆయనకి చెల్లిద్దాం. ఆయన నామమునకు చెందవలసిన మహిమ, ఘనతలు, స్తుతులు, స్తోత్రాలు ఆయనకి చెల్లిద్దాం. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే, ఆయన నామము అంట పరలోకములో పలుకబడగానే, పరలోకములో ప్రభుని స్తుతించుట కొరకు యెషయా 6 తీయండి ఒకసారి త్వరగా. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం నుంచి చదువుతారా త్వరగా? అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును యెషయా గ్రంథము 6వ అధ్యాయం, నేను కరెక్ట్ చెప్పానా? 2వ వచనం. అంత ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును
ముఖమును రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. చాలు. పరలోకములో ప్రభువుకి స్థుతి కలుగుతూ ఉంది. అక్కడున్న ఏంజిల్స్, దేవుని దూతలు, శరాపులు అంటే ఏంజిల్స్ అంటారు అనుకుంటా ఇంగ్లీష్లో. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయంట దేవదూతలు, చాలా అందంగా ఉంటాయంట. కానీ ఆ అందాన్ని కప్పుకొని దేవుని అందము ఎదుట, దేవుని పరిశుద్ధత ఎదుట, ఆ గొప్ప దేవుని ఎదుట అంత అందమైన దేవదూతలైన శరాపులు తమను తాము కప్పుకొని 6 రెక్కలు వాటిని కప్పుకొని ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారు. కనీసం దేవుని ఎదుట వాళ్ళని ఉన్నది ఉన్నట్టుగా బయలుపరుచుకోవటానికి కూడా ఇష్టపట్ల. నేను అంటానండి, దేవుని మహిమను చూచిన దేవుని బిడ్డలు, దేవుని ప్రభావమును ఎరిగిన దేవుని బిడ్డలు, వాళ్ళకి అర్థమవుతుంది ఒక స్థితి. దేవుని ప్రభావమును, దేవుని మహిమను చూచినప్పుడు మన నిజ స్థితి ఏంటో మనకు అర్థమవుతుందండి. నేను అనుకుంటా ఈ రోజున నేనైనా మార్చబడకపోవటానికి అనేక విషయాల్లో కారణం ఏంటని ఆలోచిస్తే, మీరైనా అనేక విషయాల్లో మార్పు చెందకపోవటానికి కారణం ఏంటనిపిస్తే, ఆయన మహిమ మన ఎదుట ఇంకా బయలుపరచబడలేదేమో అనిపిస్తుంది. ఆయన పరిశుద్ధతను మనం ఇంకా ఎరుగలేకపోతున్నామేమో అనిపిస్తుంది. మరి యెషయా, ప్రవక్త అయిన యెషయా అంటూ ఉన్నాడు, అయ్యో నేను అపవిత్రుడను. దేవుని మహిమ బయలుపరిచినప్పుడు, దేవుని ప్రభావమును దేవుని బిడ్డలు చూచినప్పుడు వారి జీవితం మార్చబడుతుందండి. అయ్యో అపవిత్రమైన జనముల మధ్య నేను నివసిస్తూ ఉన్నా, అపవిత్రమైన ప్రజల మధ్య నేను నివసిస్తూ ఉన్నా, నా పెదాలు అపవిత్రంగా ఉన్నాయి ప్రభువా అని తన నిజస్థితిని దేవుని సన్నిధిలో ఒప్పుకోగలుగుతూ ఉన్నాడు. దేవుని మహిమను, దేవుని వెలుగును చూచిన సౌలు దేవుని సన్నిధిలో పడిపోయాడండి, గుడ్డివాడైపోయాడు. దేవుని వెలుగు ఎదుట నీవు నేను ఏ పాటి వారం? దేవుని వెలుగు, ఆయన ప్రకాశం ఎంత గొప్పదో తెలుసా? 7 సూర్యుల కంటే మహిమ కలిగిన దేవుడు ఆయన. ఇంతటి గొప్ప దేవుడైన యెహోవా నామముకు రావాల్సిన మహిమ మనం ఆరోపిస్తూ ఉన్నామా? మనకు అర్థమవుతుందా ఆయన ఎంత గొప్ప దేవుడో? హల్లెలూయా. దేవుడు ఆ విధంగా తన మహిమను చూచి ఆయన సన్నిధిలో మనల్ని మనం ఒప్పుకొని, ప్రభు సన్నిధిలో ఆ విధంగా దేవుడు మనల్ని సిద్ధపరచునుగాక. హల్లెలూయా. కింద వచనం చదువుదాం, 3వ వచనం అనుకుంటా. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు, మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. చాలండి. ఆ 3వ వచనం మనకు పైగా ఒక మాట, ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడేది. ప్రతిష్ఠితమైన ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట ప్రతిష్ఠితమైన ఆభరణాలు ఏంటి? మంచి నెక్లెసా? మంచి పర్ల్స్తో ఉన్న ఒక చైనా, ముత్యాలు, మేలి ముత్యాలు అంటాం కదా మనం, ఆ మేలిమి ముత్యాలతో అలంకరించుకొని ఆభరణాలతో ప్రభు సన్నిధికి రావాలని మాట్లాడుతూ ఉన్నాడా? ప్రతిష్ఠితమైన ఆభరణములను ధరించుకొని ఆయన సన్నిధిలో సాగిలపడమంటూ ఉన్నాడు. ఆయన పరిశుద్ధత ఏంటో మనకు అర్థమైతే ఈ భూమి మీద మనకి ఏది విలువైనదిగా కనబడదు. ఏంటి అని మనం ఆలోచిస్తే పరిశుద్ధతే మంచి అలంకరణ అనుకుంటా. దీనత్వం అనే వస్త్రాన్ని మీరు ధరించుకోండి. మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనము ఎంత హోలీగా ఉంటామో, మన దేవుడు దీనుడు కాబట్టి, సాత్వికుడు కాబట్టి, మనలో ఎంత దీనత్వము సాత్వికం ఉంటుందో అంత హ్యాండ్సమ్గా, అంత బ్యూటిఫుల్గా కనబడతామో అనుకుంటా. నేను ఫుల్గా వేసుకోండి గోల్డ్ ఉందని చండాలంగా ఉంటామని నేను చెప్తా. మీకు లేవు పాస్టమ్మ గారు, అందుకని మీరు ఎలా చెప్తున్నారు, మమ్మల్ని చూసి కుళ్ళుకుంటున్నారు మీరు అనుకుంటున్నారేమో. కుళ్ళేమీ లేదు, కానీ కొంతమందిని చూసినప్పుడు నాకు చాలా ఇది అనిపిస్తుంది. మీరు చూసుకోండి, కావాలంటే మీరు ఎప్పుడైనా వేసుకున్నప్పుడు చెక్ చేసుకోండి. ఒక ఫంక్షన్ రాగానే
మనకున్నవి లేనివన్నీ ధరిస్తాం. ఇంకా కొంతమంది మేము చిన్నప్పుడు ప్రభుని ఎరగనప్పుడు ఎక్కడికన్నా వెళ్తే నీ చైన్ ఇవ్వా, నీ నెక్లెస్ ఇవ్వా, ఎంత దౌర్భాగ్యమైన బుద్ధో అనుకుంటా. నేను ఇప్పుడు లేనివి చూపించుకోవటం మనం దేనికి? కొంచెం అక్కడికి వెళ్ళినప్పుడు చూపించుకోవాలి. నేను అనుకుంటా మనకి ఎక్కువ ఉంటుంది, నాకు కూడా స్త్రీలకు ఎక్కువగా ఉంటుంది. ఉన్నవన్నీ దిగేస్తాం. పేతురు కూడా అంటాడు, యజమానుడా అని పిలుచుచు శారా అబ్రహామును లోబడి ఉండెను. మనం ఎంతగా లోబడతామో అంత అలంకరణ అండి. మనకి ఎంత దీనత్వం అనే వస్త్రాన్ని మనం ధరించుకుంటామో అంత అందంగా ఉంటాం. అవన్నీ తప్పు, మీరు వేసుకోవద్దు అంటలా. దేవుడు ఇచ్చాడు, తగు మాత్రం ఉందాం. మనల్ని చూడంగానే ఒక దైవికమైన స్త్రీ అని కనబడాలి. ఆ విధంగా దేవుణ్ణి ఎక్కువగా మనం గనపరుద్దాం, దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిద్దాం వాటికంటే. హల్లెలూయా. దాని కింద వచ్చిన యెహోవా స్వరం జలముల మీద వినబడుచున్నది. మహిమ గల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించుచు ఉన్నాడు. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము కలది. అక్కడి దాకా 2 వచనాలు చూస్తే దేవుని స్వరం ఎలాంటిదంట. ఈ యొక్క కీర్తనలో ప్రత్యేకత ఏంటంటే యెహోవా స్వరమును గూర్చి దావీదు బయలుపరుస్తూ ఉన్నాడు. దేవుని స్వరము ఎంత గొప్పదో, ఆ దేవుని స్వరము ఏమి చేస్తుందో మన జీవితాల్లో, అదే ఈ యొక్క కీర్తన ప్రత్యేకత. ఏదైనా ఒకసారి 2 సార్లు 3 సార్లు ఉంటే అప్పుడు చాలా ఇంపార్టెంట్ అనుకుంటాం కదా. యెహోవా స్వరం అనే మాట 7 సార్లు వ్రాయబడుతూ ఉంది ఈ యొక్క కీర్తనలో. దేవుని స్వరం అంట ఉరుము వలె ఉంటుందంట. సీనాయి కొండపై దేవుని మహిమ దిగి వచ్చినప్పుడు మీకు గుర్తున్నాయో లేదో మాటలు. ఏ ఒక్క జంతువు కూడా ఆ సీనాయి కొండను తాకటానికి వీలు లేదంటే. ఎందుకంటే దేవుని మహిమ ఉంది అక్కడ, దేవుని ప్రభావం ఉంది అక్కడ. కొన్నిసార్లు కావాలని కొన్ని పశువులు పంపించి చూస్తే బూడిదైపోయింది. దేవుని స్వరము వినబడుతూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అంటూ ఉన్నాడు, దేవుని స్వరము చాలాసార్లు పిడుగులు, ఉరుములు, ధ్వనులు, భయంకరమైన గాలి చాలా చోట్ల ఉంటుంది అలాగా. ఇంకా పని చూపించారంటే ఈరోజు అయిపోద్దేమో. అలా ఉంటుంది దేవుని స్వరానికి ముందుగా. దేవుని స్వరం అంత బలమైనది. ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు, మోషే ఈ దేవుని స్వరం మేము వినలేము. ఆ దేవుని స్వరము చాలా భయంకరంగా ఉంది, నువ్వు విను మోషే, నువ్వు విని ఆ దేవుడు ఏం మాట్లాడాడో నువ్వు మాకు చెప్పయ్యా, మేము వినలేము ఆ దేవుని స్వరాన్ని. అహరోను, నాదాబు, అబీహులు పైకి రండి అని దేవుడు మాట్లాడితే వాళ్ళు కూడా అన్ని స్థలాలకి, దేవుని మహిమ ఉండే స్థలాలకి వెళ్ళలేక మోషే ఒక్కడే దేవుని సన్నిధిలో, దేవుని మహిమ ప్రకాశించే స్థలములో దేవుని మాటను తీసుకురావటానికి ఒక్క మోషే తప్ప ఎవరు లేరండి అక్కడ. 10 లక్షల మంది జనాలకు పైగానే ఉన్నారు అక్కడ. కానీ దేవుని మహిమలో, ఆ యొక్క ప్రసన్నతలో నిలవగలిగిన వ్యక్తి మోషే ఒక్కడే. ఇశ్రాయేలీయులు అంటున్నారు, అయ్యా దేవుని స్వరం మేము వినలేం, మా వల్ల కావట్లా, నువ్వు విను, దేవుడు నీకేం చెప్పాడో నువ్వు చెప్తే మేము వింటాం. దేవుని ఆలయంలో దేవుని మహిమ ఉంటుందండి. దేవుని మందిరానికి సాదా సీదాగా ఎప్పుడు రావద్దు మీరు. ఒకవేళ అలా వస్తూ ఉంటే ఇకనైనా మార్పు చెందుదాం. ఇంట్లో శనివారం రాత్రి ప్రభా నీ సన్నిధికి వెళ్తూ ఉన్నా, నాతో మాట్లాడయ్యా, నిన్ను ఆరాధించవలసిన విధంగా ఆరాధించే కృప నాకు కలుగును గాక, నీ నామమునకు చెందవలసిన మహిమ నేను ఇచ్చే విధంగా నా కన్నులు తెరువు ప్రభా. దేవుని మందిరంలో కింద కూర్చోగలిగితే కింద కూర్చోండి. ఒక సమయం వస్తుంది కింద కూర్చోలేరు. మన చర్చిలో కుర్చీలు ఎక్కువ ఉంటాయి. అదే నాకు బాధ. కొన్ని మందిరాలు చూస్తూ ఉన్నప్పుడు కింద కూర్చొని మోకరించి 2 చేతులు ఎత్తి ప్రభుని గణపరుస్తూ ఉంటారు. దేవుని మహిమ మనకి ఎప్పుడు అర్థమవుతుంది? ఆయన పరిశుద్ధతను చూసినప్పుడు. మనం మామూలుగా ఉండలేమండి. మనుషుల దగ్గర చాలా యాక్షన్స్ చేస్తాం, మనుషుల దగ్గర చాలా జిమ్మిక్స్ ప్లే చేసినా దేవుని దగ్గర ఏమీ ప్లే చేయలేం. మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు సుంకర్లాగా ప్రభా ఇది నా పరిస్థితి అని వస్తే ఆయన బ్లెస్ చేస్తాడు. కానీ మనుషుల యుద్ధ ప్రవర్తించినట్టుగా దేవుని మందిరంలో మనం ప్రవర్తించకూడదు. ఆయన గొప్ప దేవుడు, ఆయన వెలుగు, ఆయన ప్రకాశం, ఆయన మహిమ ఎంత గొప్పదండి. ఈ 2 వచనాలు చదివి
ముగించేస్తా. యెహోవా స్వరము 5వ వచనం చదువుతారా? యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును. యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును. దూడవలె అవి గంతులు వేయునట్లు ఆయన చేయును. లెబానోనును షిరియోనును గురుపోతు పిల్లవలె గంతులు వేయునట్లు ఆయన చేయును. చాలండి. 5వ యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును. 120 అడుగుల ఎత్తు ఉంటాయంట దేవదారు వృక్షాలు. చాలా బలంగా ఉంటాయంట అవి, చాలా స్ట్రాంగ్గా. వాటిని కట్ చేయాలంటే చాలా డేస్ పట్టిద్దంట. సముద్రము కంటే కూడా 10,000 అడుగుల ఎత్తులో ఉంటాయి, పర్వతాల మీద ఉంటాయి. ఈ లెబానోను షిరియోను ఇవి, షిరియోన్ అనేది హెర్మోను పర్వతానికి మరి యొక్క పేరంట. సముద్రానికి 10,000 అడుగులు ఎత్తులో ఉన్న ఆ పర్వతాల మీద చాలా పొడవైన దేవదారు వృక్షాలు చాలా బలంగా ఉంటాయంట. అవి చాలా స్ట్రాంగ్గా 30 అడుగుల వెడల్పు ఉంటాయంట. కానీ దేవుని స్వరం రాగానే ముక్కలు ముక్కలు అవుతాయంట. శారీరకంగా ఎత్తైన వృక్షాలు దేవదారు వృక్షాలు అయి ఉండొచ్చేమో, కానీ మనలో మన హృదయాల్లో కొన్నిసార్లు చూడటానికి మనం ఇలా ఉంటాము, కానీ గర్వము, అహంకారము, దేవునికి లోబడని తనము, మెడ వంచని స్వభావము మన లోపల కొన్నిసార్లు పెరిగిపోయి ఉంటాయి. ఎప్పుడైతే దేవుని స్వరము వస్తుందో, దేవుని స్వరమును బట్టి మనం మార్చబడగలమండి. దేవుని స్వరాన్ని బట్టి, దేవుని ప్రభావమును బట్టి మన లోపల ఉన్నవన్నీ బయటకు వచ్చేస్తాయి. దేవుని మహిమను చూసినప్పుడు యెషయా కదా, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడనయ్యా, అపవిత్రమైన జనుల మధ్య నివసిస్తూ ఉన్నా. ఇంత బలమైన స్వరమును దేవుడు ఈ రోజున అటువంటి బలమైన స్వరాన్ని మనందరికీ వినిపిస్తూ ఉన్నాడు. దేవుని స్వరానికి మనం లోబడదాం. దేవుని స్వరాన్ని మన జీవితాల్లో వినటానికి నేర్చుకుందాం. చూడండి, ఎంతో బిజీగా ఉంది కదా ప్రస్తుతానికి ప్రపంచము. మనం కూడా చాలా బిజీ. ఎవరైనా ఫోన్ చేసి ఏం చేస్తున్నారు, ఏంటి, బిజీ బిజీ బిజీ. నేను అంటాను, ఈ బిజీ ప్రపంచంలో దేవుని స్వరాన్ని వినటానికి ఎప్పుడైనా మనం అవకాశం ఇచ్చామా? మెల్లనైనా ఆ దేవుని స్వరాన్ని వినటానికి మనల్ని మనం ఎప్పుడైనా దేవుని సన్నిధిలో ఉంచుకున్నామా? ప్రభా, నీవు నాతో మాట్లాడయ్యా, నీ స్వరం నాకు వినిపించయ్యా. ఎందుకు ఆయన స్వరం వినిపించాలి? ఆయన స్వరము బలమైనది కనుక. 7వ వచనం నుంచి నేను చదివేసి ముగిస్తా. యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపచేయుచున్నది. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము లేళ్లను ఈయన చేయును, అది ఆకులు రాల్చును. ఆయన ఆలయములో నున్నవన్నీ ఆయనకే ప్రభావము అనుచున్నవి. యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయను. యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. ఆఖరి మాట, యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగు చేసి వారిని ఆశీర్వదించునుగాక. తన బిడ్డలమైన మనందరికీ దేవుడు తన బలము అనుగ్రహించునుగాక. దేవుడు తన సమాధానము మనకు అనుగ్రహించునుగాక. ఈరోజు మీరు సమాధానంగా ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి అంటే చాలా తక్కువే చేతులు ఎత్తుతారు. ఏదో ఒక అసమాధానం మనలో ఉంటుంది, ఏదో ఒక బాధ, ఎవరి మీదో ఒక అసమాధానం. దేవుడు అంటూ ఉన్నాడు, లోకం ఇచ్చే శాంతి నేను మీకు ఇవ్వట్లేదు. ఆ లోకం ఇచ్చే శాంతి, సమాధానము, సంతోషము కొద్ది వరకే. నా శాంతిని మీకు అనుగ్రహించుచూ ఉన్నా. బలం కూడా కావాలి కదండి. తన ప్రజలకు దేవుడు బలం అనుగ్రహిస్తాడంట. బలం కావాలా వద్దా? బలం లేకుంటే ఏ పని చేయలేం కదా మనం. కొంతమందిని చూడండి, చాలా బలహీనంగా ఉంటారు, ఏం చేయలేరు. దేవుడు తన బలమును, తన సమాధానమును, తన స్వరమును మనకు వినిపింపజేయునుగాక. ఆమేన్.